Genesis chapter 1 verse 28 ఒకటే చూద్దాము ఇప్పుడు. జెనసిస్ చాప్టర్ 1 verse 28 ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము, 8 కాదు 28వ వచనము. And God blessed them, and God said to them, Be fruitful and multiply, and fill the earth and subdue it, and have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over every living thing that moves on the earth. 28వ వచనం ఇది. తెలుగులో ఏముందో చూద్దాము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మానవులకి దేవుడు చెప్పాడు ఈ విషయాలు. మా స్త్రీని గాను పురుషుని గాను సృజించినటువంటి మానవులకి, దేవుని రూపంలో సృజింపబడినటువంటి మానవులకి విషయాలు చెప్పారు. ఏమని? దేవుడు ముందు వాళ్ళని ఆశీర్వదించారు. ఆ తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వానితో చెప్పాను. ఈ రకంగా చెప్పడం జరిగిందనమాట. దేవుడు మానవుని ఆయన రూపంలో ఎంతో ప్రేమతో చేసుకొని ఆయన వారికి భూమి మీద ఉన్న సమస్తం మీద అధికారం ఇవ్వటం అనేది 28వ వచనంలో మనము చూసామన్నమాట.